ఎందుకంటే 82 కీర్తన 1లో చెప్పబడుతుంది, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. సమాజము, సంఘము, ఆయన నిలబడ్డాడు. నిలబడటం దేనికి గుర్తు? తీర్పు. తీర్పు సమయం దగ్గర పడింది. ఇది నిలబడటానికి గుర్తు ఏంటంటే తీర్పు దగ్గర పడింది. ఆ దైవముల మధ్యన ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దైవముల మధ్య, దైవములు ఎవరు? ఆ దేవుని ఆత్మ కలిగినటువంటి వారు, దేవుని ఆత్మను ఉన్నవారు, వారి మధ్య ఆయన నిలబడి ఉన్నాడు, తీర్పు తీర్చుచున్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు. మీరు కంపల్సరిగా చెప్పండి, మీరు వదిలిపెట్టమాకండి. వారు అధిక ధనాల్లోకి వెళ్ళిపోయి ప్రజలను కూడా పాడు చేస్తున్నారు. దేవుని అనుసరిస్తున్నటువంటి పరిశుద్ధులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. మీరు పక్షపాతం చూపించమాకండి. మాకు తెలిసిన వాళ్ళు కదా, చాలా నుంచి పరిచయాలు ఉన్నాయి కదా అని చూడమాకండి. ఖచ్చితంగా చెప్పండి. వారిని రక్షించుకున్న వారు అవుతారు, వారి బారిన పడిన వారిని కూడా రక్షించుకున్న వారు అవుతారు. మీరు ఈ విషయంలో అవేర్నెస్తో ఉండండి. ఇది తప్పనిసరిగా చేయాలని చెప్పి మనకు చెప్పబడుతుంది. ఈ శబ్దం మన దగ్గరికి రావటంతో, 82వ కీర్తన రావటంతో మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దైవాల మధ్య ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నాతో మాట్లాడుతున్నటువంటి మాట మీతో కూడా తెలియపరుస్తున్నాను. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలం అన్యాయంగా మీరు తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. మీరు ఏం చేస్తున్నారంటే అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు. లేదు, మా పాస్టర్ గారు, మా ఫ్రెండు, మా స్నేహితుడు, లేకపోతే మా బంధువు, లేకపోతే వారు ఎంతో శ్రమించారు, ఎంతో కష్టపడ్డారని చూస్తున్నారేమో, ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు అంటున్నాడు ఆయన. నువ్వెంతకాలము అన్యాయంగా తీర్పు తీరుస్తావు? నాకు తెలిసిన వాళ్ళు అంటావు. నీకు తెలిసింది కాదు. తెలిసిన వాళ్ళైతే తెలిసిన వాక్యాన్ని, విశ్వాసాన్ని, మొదట ఉన్నటువంటి విశ్వాసం వారిలో ఉందా లేదా చూసే పని లేదా? చూడకుండా నువ్వేం చేస్తున్నావు అంటే మాట్లాడకపోయినా సరే తీర్పు తీర్చినట్టేనంట. మాట్లాడకుండా మనకెందుకులే అని ఊరుకుంటే కూడా తీర్పు తీర్చినట్టేనంట. మరి మాట్లాడితేనే తీర్పు తీరుస్తున్నారంటున్నారు. మాట్లాడకుండా ఉండటం కూడా తీర్పు తీర్చటమే. ఎందుకంటే వారు నాకు తెలిసిన వాళ్ళు. నీకు సత్యం తెలుసు, నీకు సత్యం తెలిసి వారు సత్యం చెప్పట్లేదంటే నువ్వు వారు సత్యం చెప్పట్లేదని చెప్పకుండా కూర్చోవడం కూడా తప్పే. ఎందుకంటే నీకు సత్యం తెలుసు, వారు సత్యం చెప్పట్లేదు అనే సంగతి తెలుసు, కానీ వారు నీకు ఎప్పటి నుంచో పరిచయం అని, లేకపోతే మా పాస్టర్ గారనో, లేకపోతే మా విశ్వాసనో, లేకపోతే మా బంధువు అని చెప్పి నువ్వు కూర్చుంటున్నావు. ఇది ఎంతకాలం ఎట్లాగా అన్యాయంగా తీర్పు తీరుస్తావు? ఇదేంటయ్యా లోకం అంటుంది, నువ్వు తీర్పు తీరుస్తున్నావు ఏంటని అడుగుతుంటే మాకెందుకులే అని కూర్చుంటే, నువ్వు అడగకుండా సత్యం తెలిసి కూడా కూర్చున్నావు అంటే నువ్వు తీర్పు తీరుస్తున్నావు. నీకు తీర్పు తీర్చబడింది, జాగ్రత్త. దైవముల మధ్య ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన దైవముల మధ్య తీర్పు తీర్చుచున్నాడు. నీకు కూడా తీర్పులోకి వెళ్తావు. నువ్వు చెప్పు, లేకపోతే నీకు శిక్ష పడిద్ది. నువ్వు ఇబ్బందులో పడతావు. నీ ఆత్మను రక్షించుకోలేవు. నీకున్న మొదటి విశ్వాసాన్ని పోగొట్టుకోమాకు. నీకు రాబడినటువంటి ఆయన యొక్క శబ్దము, నేడు మీరు ఆయన శబ్దము వినిన విన్నావు. నేను ఇది సెప్టెంబర్ నెల 14వ తారీఖున 2025వ తారీఖు, అంటే దగ్గరగా అదొక 4 నెలలు అవుతుంది వర్తమానం. ఈ శబ్దం నా దగ్గరికి వచ్చి, ఈ శబ్దం ఇంత కఠినంగా ఉంది. ఇది నువ్వు తీర్పు తీర్చాలి. నువ్వు తీర్పు తీర్చకపోతే, నువ్వు సత్యం చెప్పకుండా ఉండటం కూడా తీర్పు తీర్చకుండా ఉండటమే. అన్యాయంగా తీర్పు తీరుస్తున్నావు నువ్వు. అంటే నువ్వు సత్యం చెప్పకుండా ఉండటం కూడా నువ్వు తీర్పు తీరుస్తున్నావు. సత్యం చెబితే తీర్పు అంటున్నారు లోకం. కాదు, నువ్వు సత్యం చెప్పకపోతే తీర్పు తీరుస్తున్నట్టే. ఎందువల్ల అంటే ఏం తీర్పు తీరుస్తున్నావంటే, నా బంధువు అని, నా స్నేహితుడని, మా ఇరుగు పొరుగు వారని చెప్పి నువ్వు కూర్చుంటున్నావు. ఈ విధంగా జరగటానికి వీలు లేదు. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఇది ఎప్పుడు రాయబడుతుంది? యేసుక్రీస్తు వారికి పూర్వం రాయబడుతున్నటువంటి ప్రవచన వాక్యము. ఈ దినములంతమందు జరగబోయే విషయాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. ఇంకా ఈ 82వ కీర్తన
జరగవలసి ఉంది. అందుకని ఆయన ముందుగా రాస్తున్నాడు. ఇది యేసుక్రీస్తు వారికి పూర్వమే రాజబడుతున్నటువంటిది. అనేక ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి పాత నిబంధన గ్రంథంలో, కానీ ఇంకా ఉన్నాయి అన్నారు. అందులో ఒకటే ఇది, ఉన్నాయి. అందులో ఒకటి ఇది మనకు కనబడుతుంది. ఆయన నిలబడి ఉన్నాడు, దైవం మధ్య నిలబడి ఉన్నాడు. మీరు ఎంతకాలము అన్యాయంగా తీర్పు తీరుస్తారు అంటే, మీరు మాట్లాడకుండా మాకు సంబంధం లేదని కూర్చుంటారు చూసావా? నీ కళ్ళ ముందు తప్పుగా మాట్లాడుతున్నా, వాక్యాన్ని వక్రీకరిస్తున్నా, పరలోకానికి నడిపే వాక్యాన్ని భూలోకానికి నీ కళ్ళ ముందు నడుపుతున్నా, నోరు మూసి కూర్చుంటున్నావే, నువ్వెన్నాళ్ళు కూర్చుంటావు అలాగా? ఎన్నాళ్ళ ఊరుకుంటావు? ప్రజలు నాశనం అయిపోతున్నారు. కింద వచనం రాశాడు చూడండి, 3వ వచనం, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి. పేదలకు తల్లిదండ్రులు లేని వారికి ఏం చేయాలంట? న్యాయం తీర్చాలి. ఇక్కడ రాయబడుతుంది 2వ వచనం 2వ మాట, ఎంతకాలం భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుదురు, ఎంతకాలం అన్యాయంగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుదురు. భక్తిని ప్రకటించినటువంటి వారు, సత్యాన్ని ప్రకటించిన వారిని చూస్తూ ఎన్నాళ్ళు ఊరుకుంటావు? ఏంటి నీ ప్రేమ? ఏంటిది? రేపు రాకడకు సిద్ధంగా కండి. రాకడలో మీరు ఉండాలి. ఆయన రాకడ ఎత్తబడే వారికి ఉండాలి. సమీపముగా ఉంది ఆయన రాకడ అని చెప్పి అనేక సూచనలు మీకు కనబడుతుంటే ఎంతకాలం భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుతారు? వాళ్ళు భక్తిహీనులుగా లోకానికి వాక్యాన్ని, పరలోకానికి నడిపే వాక్యాన్ని భూలోకానికి నడుపుతుంటే ఎన్నాళ్ళు చూస్తూ ఊరుకుంటారు? ఊరుకోమాకండి. భక్తిహీనుల ఎడల మీరు పక్షపాతం చూపించమాకండి. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి. వారికి న్యాయం తీర్చాల్సింది మనమే. వెలుగు సంబంధులము, మనలో కంటిలో దూరం తీసుకున్న వారు, అధిక ధనాన్ని ఈ భూమి మీద వదిలి ఆయన మాట ప్రకారం జీవిస్తున్నటువంటి వారికి ఇస్తున్నటువంటిది న్యాయం తీర్చండి. న్యాయం ఏది చెప్పండి? సత్యాన్ని అనుసరించడమా, అబద్ధాన్ని అనుసరించడమా, సత్యంగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రకటించడమా, అబద్ధంగా ఉన్నటువంటి అపవాదిని వెంబడించడమా? ఏది సత్యము? పేదలకు తల్లిదండ్రుల వారికి న్యాయం తీర్చండి. పేదలు ఉన్నారు, వారు ఇక్కడ దారిద్ర్యతను అనుభవిస్తున్నారు. క్రీస్తు నెరుగక తమ ఆత్మలను కూడా దారిద్ర్యతకు పోగొట్టుకుంటారు. వీరు పేదలు, తల్లిదండ్రులు లేని వారు. వారిని ఆదరించే వాళ్ళు లేరు. తల్లి లేదు, తండ్రి లేదు, బిడ్డలు అలాంటి వాళ్ళు అనాథులు ఎంతమందో ఉన్నారు ఈ భూమి మీద. ఎంతో మంది అనాథులుగా బతుకుతున్నారు. క్రైస్తవుడు అన్నవాడు వాళ్ళని ఆదరించాలి. మిషనరీస్ అనేక అనాథాశ్రమాలు పెట్టి అనేకులుగా ఇతర దేశాల్లో పేదలను, తల్లిదండ్రులు లేని వారిని చేర్చుకుంటారు. ఈరోజు ఒక్క పేదవాడిని కానీ, ఒక తల్లిదండ్రులు లేని బిడ్డలు కానీ చేర్చుకునేవాడు లేడు. అధిక ధనాన్ని ఉన్నా కూడా వారిని నిర్లక్ష్యం చేసేవారే. ప్రేమ పుట్టట్లేదు. పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి. మీరు చెప్పపోవటం వల్ల అనాథులైపోతున్నారు. అన్యజనులైనటువంటి పిల్లలే కానీ, దేవుని నమ్ముకున్న బిడ్డలే కానీ, పిల్లలు తల్లిదండ్రులు లేక అనాథులైపోయి ఉన్నారు. వారు తల్లిదండ్రులు లేరు. వారు బలవంతులు కావాలంటే, వారి సహాయం అందాలంటే తోటి పక్షపాతం చూపించమాకండి. సత్య మార్గాన్ని చెరుపుతున్నారు వారు. వీరికి సహాయం అందాలి. పేదలకు సహాయం అందాలి. తల్లిదండ్రులు లేని వారికి సహాయం అందాలి. వీరే పథకాలని సంపాదిస్తున్నారు. డబ్బున్నవాడే పథకాలు, డబ్బున్నవాడే ఇన్సూరెన్సులు, డబ్బున్నవాడే సమస్తాన్ని సమకూర్చుకుంటున్నాడే కానీ పేదలను, తల్లిదండ్రులు లేని వారిని, పిల్లలను పట్టించుకోవట్లేదు. మీరు వెలుగు సంబంధులు, మీరు వెలుగును అనుసరించేవారై ఉన్నారు. మీరు చెప్పండి, పక్షపాతం చూపించకండి. భక్తిహీనంగా అంటే లోక సంపాదన మీద బతికేవాడు బైబిల్ పట్టుకుని ఉంటే కనుక వాడికి గట్టిగా చెప్పండి అని చెప్తుంది ఇక్కడ వాక్యం. ఎన్నాళ్ళు ఈ పక్షపాతం చూపిస్తారు? ఎన్నాళ్ళు అన్యాయంగా తీర్పు తీరుస్తారు? ఎన్నాళ్ళుగా తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్ అని, మా స్నేహితులని, మా బంధువులని చెప్పి, మా ఇరుగు పొరుగు వారని చెప్పి ఎన్నాళ్ళు కూర్చుంటారు మీరు? మోసం జరుగుతుంది. పేదలకు అందట్లేదు. తల్లిదండ్రులు లేని వారిని పట్టించుకునేవాడు లేడు. సంఘంలో ప్రేమలు లేవు. సంఘంలో ఒకడు పట్టించుకునేవాడు లేడు. ఒకడికొకడు సహాయ సహకారాలు అందించుకునేవాడే లేరు. ఏమున్నా సేవకుడికే ఇచ్చేయండి, ఆడు చూసుకుంటాడు. సేవకులే చూసుకుంటారు. వాళ్లే మీకు అన్ని చేసి పెడతారు. అపోస్తులు చూసినట్లయితే, మనము అపోస్తుల కార్యాలు చూసినట్లయితే, ప్రారంభంలో ఉన్నటువంటి సంఘం వారు ఏం చేశారు? వారికున్న స్థిరాస్తులు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడితే అపోస్తులు వారి దగ్గర ఉంచుకోలేదు. అది అక్కర కలిగిన వారందరికీ పనిచేస్తే అందరూ కూడా ఏకభావంతో, ఏక మనసుతో దేవుణ్ణి ఆరాధించి, ఏక ప్రేమతో ఒకరు చిన్న కుటుంబం కాస్త పెద్ద కుటుంబంగా తయారయ్యారు. వాళ్ళు శ్రమలను సహించారు. ఒకరు లేకపోయినా మేము చూసుకుంటాం లేరా అన్నారు. అట్లాంటి పరిస్థితి అక్కడ రావడం జరిగింది. దీనికోసం సంఘం ఏర్పడింది. ఒక కన్యకగా పవిత్రంగా ఆయన కొరకు ఎదురు చూసేవారిగా ఉండటానికి మనకు ఏర్పాటు చేశాడు. ఆయన చెప్తున్నాడు,
ఇక్కడ చెప్పబడుతుంది చూసారా, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి. వారి పక్షాన మీరు న్యాయం తీర్చాల్సిందే. వారికి అన్యాయం జరుగుతుంది. ఈ విధంగా భక్తిహీనుల ఎడల, భక్తిహీనులు వచ్చి వాక్యం చెబుతానని వాక్యం చెప్పట్లేదు, లోకం వైపు తిప్పుతున్నారు. అందుకనే అనేకులు ఇబ్బంది పడుతున్నారు. మీరు న్యాయం తీర్చండి. వారికి రావాల్సినవి, వారికి చెందాల్సినటువంటి, వారికి రావాల్సినటువంటి ఆదరణ ఇవ్వండి. అరే మీ తల్లిదండ్రులు లేకపోయినా మేము ఉన్నాం నాన్న, నీకేం కావాలని చెప్పి చదివించండి. వారిని దేవుడు వాక్కులోని పెంచండి. వారిని ఆదరించండి. అనాథలను, పేదలను వారికి సహాయం చేయండి. గిట్టంగల్లో దాచుకుంటే, భవనాల్లో దాచుకుంటే దొంగ ఎత్తుకుపోతాడని చెప్పి యేసుక్రీస్తు వారు ముందే చెప్పాడు. అటువంటి వారిగా మీరు ఉండొద్దు, దాచుకునే వారిగా ఉండొద్దు, పనిచేసేవారిగా ఉండండి. ఇటువంటి వారికి సహాయం చేసేవారిగా ఉండండి. మీరు కూడబెట్టుకుని స్విస్ బ్యాంకుల్లోనో ఇంకో చోట దాచుకోమాకండి అని చెప్పాడు. స్విస్ బ్యాంకుల్లో అన్యులు దాచుకుంటే పర్వాలేదు, పాస్టర్స్ దాచుకోవటమే దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకని పేదలకును తల్లిదండ్రులైన వారికి న్యాయం తీర్చండి. ఈ శబ్దం మీకు వినబడిన వెంటనే మీరు పూనుకోకపోతే అన్యాయంగా మీరు తీర్పు తీరుస్తున్నట్టే. అన్యాయంగా అంటే ఒకడి కోసం అనేక లక్షల మందిని మీరు ఏం చేస్తున్నారంటే, మీరు అనేక లక్షల మందికి ఆశ్రయం లేకుండా చేస్తున్నారు. వారు దిక్కు తోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమ గల వారికి దీనులకును న్యాయం తీర్చుడి. శ్రమ కలిగిన వారు, క్రీస్తు నిమిత్తం శ్రమలు అనుభవిస్తున్న వారు, అలాగే దీనులకు దేవుని నిమిత్తము, అంటే మత్తయి సువార్త 5:3 చెప్పబడుతుంది, ఆత్మ విషయమై దీనులైన వారు, ఉద్యోగాలు వదులుకున్న వారు, అలాగే ఆస్తులను వదులుకున్న వారు, వారికి కూడా మీరేం చేయండి, న్యాయం తీర్చండి. వారికి కూడా సహాయం చేయండి. ఇక్కడ పేదలు ఉన్నారు, తల్లిదండ్రులు లేని వారు ఉన్నారు, అలాగే శ్రమ పడేవారు ఉన్నారు, దీనులు ఉన్నారు. 4 రకాలు ఉన్నటువంటి వారికి న్యాయం తీర్చండి. మీరు అన్యాయం చేస్తున్నారు. మీరేం చేస్తారంటే అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు. మాట్లాడకుండా కూర్చుంటున్నారంటే, సత్యం తెలిస్తే మాట్లాడాలి. మాట్లాడకుండా సత్యం తెలియలేనుడు ఎట్లా మాట్లాడు? మా పాస్టర్ గారేనండి, పర్వాలేదండి, మంచోళ్ళండి, మేము సంపాదించుకుంటే మంచిదే కదండి, ఎవరన్నా సంపాదించుకోవాలని కోరుకుంటామండి, ఫోన్లే అనుకుంటారంటే నీకు సత్యం తెలియదు. ఓకే, సత్యం తెలిసినోడు చెప్పకుండా ఉంటే గనక అన్యాయంగా తీర్పు తీరుస్తున్నట్టే. ఈరోజు మనకెందుకులే అని కూర్చోలేడు, వాడు చెప్పాలి. నేను 4 నెలలు అయిపోయింది వర్తమానాన్ని దేవుడిచ్చి, కానీ ఈరోజు నేను దీన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఆయన వెంటనే ఈరోజు చెప్పమని ఆయన తెలియపరిచే మాటలు ఇవి. ఆయన చెప్తున్నాడు, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి, శ్రమ గల వారికి, దీనులకును న్యాయం తీర్చండి. ఆయన వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. నన్ను నమ్ముకున్న వారే, నా కొరకు ఆస్తులను వదులుకున్నారే, వారికి మీరే సహాయం చేయాలి.